హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేటు ఇప్పుడు బయటకు వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,28,000 పెన్షన్స్ రద్దు చేసినట్లు సమాచారం వెలువడింది. అదే సమయంలో కొత్తగా 48,000 మంది అర్హుల జాబితాను కూడా అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో చాలా మందిలో తమ పెన్షన్ కొనసాగుతుందా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వెరిఫికేషన్ సమయంలో మరణించిన లబ్ధిదారులు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్ళిన వారు, అర్హత ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నవారు, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నవారు, 5 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి కలిగిన వారు, అలాగే కొన్ని ఇతర అర్హత నిబంధనలకు సరిపోని వారు వివరాలను పరిశీలించినట్లు చెబుతున్నారు. అయితే మీ పెన్షను పొరపాటున రద్దయిందని అనుమానం ఉంటే వెంటనే సంబంధిత పంచాయత్ సెక్రటరీ, స్థానిక అధికారులను లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. అవసరమైతే అర్హత ఆధారాలు సమర్పించి పునఃపరిశీలన కోరే అవకాశం కూడా ఉండవచ్చు. మరోవైపు రాష్ట్రంలో కొత్త పెన్షన్స్ కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని సమాచారం. ఇప్పటికే సుమారు 2 లక్షల కొత్త పెన్షన్స్ మంజూరు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా విడో పెన్షన్, డిసేబిలిటీ పెన్షన్ మరియు ఇతర అర్హత కేటగిరీలకు చెందిన అభ్యర్థుల వివరాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం సిద్ధం చేసిన 48,000 మంది కొత్త అర్హుల జాబితాలో ఎక్కువగా వితంతువు మరియు వికలాంగులు ఉన్నట్లు సమాచారం. అలాగే పెన్షన్ల పెంపు 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలకు సంబంధించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2,016 రూపాయలు ఇచ్చేవారికి 3,000 రూపాయల పెన్షను, అలాగే 4,000 రూపాయలు ఇచ్చేవారికి 5,000 రూపాయలు, ఇలా విడతల వారీగా పెంపు చేసే అవకాశం ఉంది. లేదా ఒకేసారి 4,000 రూపాయలు ప్లస్ 6,000 రూపాయలు కూడా పెంపు చేసి ఇచ్చే అవకాశం ఉంది. ఈ పెంపు మీద అప్డేట్స్ జూలై 10వ తేదీ వచ్చేలోపు అవకాశాలు ఉన్నాయి. ఇక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే జూలై నెల పెన్షన్ పంపిణీ సాధారణంగా జూలై 1న మరియు జూలై 2వ తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. విలేజ్ వార్డు సెక్రటరీ స్టాఫ్, వార్డు సచివాలయం సిబ్బంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అందించే విధంగా కొనసాగించవచ్చని తెలుస్తుంది. ఒకవేళ మొదటి రోజు పెన్షన్ పొందలేకపోతే రెండో రోజు అవకాశం ఉండవచ్చు. అలాగే కొంతమంది లబ్ధిదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా బ్యాంక్ అకౌంట్లోకి నేరుగా పెన్షన్ అమౌంట్ జమ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి లబ్ధిదారుడు తమ బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పనిసరిగా పరిశీలించుకోవడం మంచిది. ఇక అపీల్స్ చేసిన లబ్ధిదారుల విషయంలో కూడా తుది నిర్ణయం వచ్చే వరకు ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ను కొనసాగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం సూచిస్తుంది. అయితే ఈ అంశాలన్నీ అధికారిక ప్రకటనలు, ప్రభుత్వ ఉత్తర్వులు మరియు స్థానిక అధికారుల మార్గదర్శకాల ప్రకారమే అమల్లోకి వస్తాయి. కాబట్టి ఎలాంటి పుకార్లను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగానే ముందుకు వెళ్ళండి. మొత్తంగా చూస్తే ఒకవైపు 1,28,000 పెన్షన్స్ రద్దు చేసినట్లు సమాచారం వస్తుండగా మరోవైపు 48,000 కొత్త అర్హుల జాబితా సిద్ధమవుతుంది. అలాగే భవిష్యత్తులో
2 లక్షల కొత్త పెన్షన్స్ మంజూరు చేసే దిశగా కూడా చర్యలు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. కాబట్టి అర్హులైన వారు తమ దరఖాస్తుల స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన పత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇదే తాజా పెన్షన్ అప్డేటు. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.